రెండేళ్ల పాప జ్ఞానేశ్వరి తన నాన్న కోసమే ఏడుస్తూ తన వెంటే అడవిలోకి వెళ్ళింది. కానీ వెనకాల తన కూతురు వస్తున్న విషయం తన తండ్రి గమనించలేదు. పాప కూడా తన వెనకాలే వెళ్ళింది. గడిచిపోయాయి. కానీ పాప ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. అయితే ఆ పాప వెనకాల ఆ పెంపుడు కుక్క కూడా తన వెనకాలే వెళ్ళింది. జూన్ 4 అంటే శనివారం కాకినాడ జిల్లా రెండేళ్ల పాప జ్ఞానేశ్వరి తన తండ్రితోటి వెళ్తుంటే తాను కూడా వస్తానని ఏడ్చింది. తన తండ్రి వెళ్ళిన కాసేపటికి పాప కూడా తన వెనకాలే వెళ్ళింది. కానీ ఆ పాప కూడా తన వెనకాలే వస్తుందన్న విషయం తండ్రి గమనించలేడు. ఇంకా ఆ పాపతో పాటు తను పెంచుకున్న కుక్క కూడా తన వెనకాలే వెళ్ళింది. సాధారణంగా వాళ్ళు నాన్నతోనేగా వెళ్ళిందని భావించారు. కానీ మధ్యాహ్నం తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తల్లి పాప ఎక్కడా అని అడిగింది. కానీ ఒక్కసారిగా తన తండ్రి ఆశ్చర్యపోయి పాప నా దగ్గరికి రాలేదు అని చెప్పాడు. ఇద్దరూ భయపడి రోడ్డు మీదకి వెళ్ళి ఎంత వెతికినా కనిపించలేదు. ఇక అదే రోజు ఒక వ్యక్తి పాపను తోట వెనకాల చూశాను అని చెప్పాడు. పేరెంట్స్ అటువైపు వెళ్ళి వెతికారు. అయినా కూడా ఆ పాప కనిపించలేదు. ఏం చేయలేక తల్లిదండ్రులు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అన్ని తోటల్ని గాలించడం మొదలుపెట్టారు. కొండలు, పొలాలు, అడవులు అన్నీ జల్లెడపట్టారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపడ్డ విషయం ఏంటి అంటే పాపతో వెళ్ళిన కుక్క కూడా కనిపించలేదు. డ్రోన్లు, కెమెరాలతో అన్ని వైపులా గాలించారు. కానీ పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. మూడో రోజు కూడా మళ్ళీ వచ్చి అన్నీ జల్లెడపట్టారు. ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే కోణాల్లో గాలించడం స్టార్ట్ చేశారు. ఎంత వెతికినా, ఇంటింటికి వెళ్ళి వెతికినా ఆచూకీ మాత్రం దొరకలేదు. సరిగ్గా 2 రోజుల తర్వాత అందరూ ఆశ కోల్పోతున్న సమయంలో జూన్ 7న 4 గంటలకు ఆ పాపతో వెళ్ళిన కుక్క బయటికి రావడం గమనించారు. ఆ కుక్క ఇంటికి రావడంతో పాప కూడా ఎక్కడో ఒక చోట ఉన్నట్టు అనిపించి మళ్ళీ అందరి కళ్ళల్లో ఆశలు రేగెత్తాయి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత కుక్క అరుచుకుంటూ తోట వైపు పరిగెత్తేసింది. పోలీసు వెనక వెళ్ళడానికి ట్రై చేశారు. మళ్ళీ కనిపించకుండా పోయింది. జ్ఞానేశ్వరి కేసులో మరో దారుణం జరిగింది. పాప ఆచూకీ తెలిపే కుక్క కూడా మరణించింది. పోలీసులు జ్ఞానేశ్వరి పెంపుడు కుక్కను GPS తొలగించి వదిలేశారు. ఆ కుక్క 80 నిమిషాలు తిరిగింది. 8 కిలోమీటర్లు నడిచింది. కానీ ఇంటికి రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ కుక్క అనుమానాస్పదంగా మరణించింది. పాపను చూసిందా, ఎక్కడికి వెళ్ళింది అనే విషయం సరిగా తెలియలేదు. ఎవరైనా కుక్కకి విషం పెట్టారా అనే కోణంలో కూడా పోలీసులు గాలించారు. కానీ తర్వాత పోలీసుల విచారణలో తెలిసిందేంటంటే కుక్క డీహైడ్రేషన్ అయ్యి చనిపోయినట్టుగా తెలిసింది. చాలామంది అనుకున్నారు ఎవరైనా విషం పెట్టారా లేదా ఏదైనా చాతబడి చేశారా అని. కానీ కుక్క మాత్రం డీహైడ్రేషన్ వల్లే చనిపోయిందని పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్పారు. ఒక్క మిస్టేక్ వల్ల మొత్తం మారిపోయింది. పాప తప్పిపోయిన రోజు సాయంత్రం ఒక గ్రామస్తుడు పాపను కొండ దగ్గర చూశాడు. దగ్గరికి కూడా వెళ్ళాడు. కానీ కుక్క అతన్ని రానివ్వలేదు. లేదా పాప అక్కడే దొరికేది. దీంతో అతను వెళ్ళిపోయాడు. కానీ పాప అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు NDRF టీమ్స్, STRF, పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 400కి పైగా సిబ్బంది సెర్చ్ చేస్తున్నారు. డ్రోన్స్తో గాలిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా SPతో మాట్లాడారు. ఆ పాప జాడ చెప్పిన వారికి 1,00,000 రివార్డు ఇస్తానని కూడా అనౌన్స్ చేశారు. 11 రోజులు అయింది. జ్ఞానేశ్వరి ఇంకా దొరకలేదు. ఇప్పుడు అడవిలో మాంసంతో చేసిన బొమ్మలు పెట్టారు. మరి ఎందుకు? పోలీసులు ప్రతి దారిని చూశారు. 400కి పైగా సిబ్బందితో గాలించారు. డ్రోన్స్ కూడా పెట్టించారు. కానీ ఫలితం లేదు. ఇప్పుడు కొత్త వ్యూహంతో వచ్చారు. అడవిలో 2 చోట్ల మాంసంతో చేసిన డాల్స్ని పెట్టారు. వైల్డ్ యానిమల్స్ అటువైపు వస్తే పాప ఆచూకీ దొరుకుతుందని ఆశతో అవి అమర్చారని పోలీసులు చెప్పారు. 38 CCTV ఫుటేజ్లలో ఏమీ జాడ దొరకలేదు.
కానీ కాకినాడ ఎస్పీ స్వయంగా చెప్పారు ఇప్పటి వరకు ఏ క్లూ లేదని. 11 రోజుల్లో ఒక్క క్లూ లేదు, ఒక్క జాడ కూడా లేదు. 12 రోజులు గడిచాయి. 4800 కాల్స్ వచ్చాయి. కానీ జ్ఞానేశ్వరి ఇంకా దొరకలేదు. ఎందుకు? పాప కోసం ప్రజలు 4800 సార్లు ఫోన్ చేశారు. పాప ఇక్కడ కనిపించింది, అక్కడ కనిపించింది అని. కానీ పోలీసులు ప్రతి కాల్ని దర్యాప్తు చేశారు. కానీ జెన్యూన్ లీడ్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఈ సమయంలో ఏపీ హోమ్ మినిస్టర్ అనిత గారు స్వయంగా తునికి వెళ్లారు. పాప తల్లి భవానీని కలిశారు. ఎలాగైనా దొరుకుతుందనే ధైర్యం ఇచ్చారు. హోమ్ మినిస్టర్ గారు ఎస్పీతో మాట్లాడారు. ఏ అవకాశం వచ్చినా వదలొద్దనని 12 రోజులు వెతికారు. ఏ ఒక్క జాడ దొరకలేదు. ఇదిలా ఉంటే చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయిన బాధలో తల్లిదండ్రులు ఉంటే ఒక అపరిచిత వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి హంగామా చేశాడు. జ్యోతిష్యుడని చెప్పి ఆడవాళ్లను భయాందోళనకి గురి చేశాడు. పాపను భూమాత తనలో కలిపేసుకుందని ఇంటి చుట్టూ తిరిగాడు. అర్ధరాత్రి పూజలు చేస్తానంటూ హడావిడి చేశాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఆ కుటుంబాన్ని కంగారు పెట్టాడు. ప్రజలేమీ అక్కర్లేదు, పాప తిరిగి వస్తుందనే నమ్మకం ఉందని చెప్పినా వినిపించుకోలేదు. ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేకపోవడంతో వాళ్ళు భయపడిపోయారు. ఎంత చెప్పినా వినలేదు. పోలీసులకు ఫోన్ చేసినా లాభం లేదని వాళ్ళు చెప్పారు. వచ్చిన అతను ఎస్ఐతోని మాట్లాడే వచ్చానని చెప్పారు. ఎంత వెళ్ళమన్నా వెళ్ళిపోకుండా రాత్రంతా డాబా మీదే పడుకున్నాడు. తెల్లారి విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు ఆ వ్యక్తిని నిలదీశారు. పోలీసులే పంపించారు అని అనడంతో పోలీసులకు కాల్ చేస్తే ఫలితం ఉండదనని తన తల్లి భయపడింది. అయినా సరే ఆ అపరిచిత వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా ఉల్టా వీళ్ళనే దబాయించాడు. మీరు ఈరోజు గనక పూజ చేయించకపోతే రేపు భూమాతలోకి కలిసిపోతుందనని భయపెట్టారు వాళ్ళని. అయినా 13 రోజులు గడిచింది. చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. న్యూస్ ఛానల్ వాళ్ళు నీకు డబ్బులు ఇస్తాము, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పినా కానీ నేనే నీకు తిరిగి ఇస్తాను ఆ జ్యోతిష్యుడు వాళ్ళ మీదకే ఎగబడడం విచిత్రంగా అనిపించింది. ఇప్పటికే ట్విస్ట్ల మీద ట్విస్టులు జరుగుతున్న ఈ కేసులో వాళ్ళను తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఈ కేసులో మీరు పాప ఎక్కడికి వెళ్ళుంటుందని అనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి.